ఉంది. ఆడియో ఆడియో డిస్టర్బెన్స్ వస్తుంది, ఒకసారి చూసుకోండి. సురేష్ కుమార్ గారు ఉన్నారా? సురేష్ కుమార్ గారు, చాలా మంది ప్రయాణికులు ఈ బస్సు ప్రమాదంలో బయటకు రావడానికి ప్రయత్నించినట్లు, డోర్లు ఓపెన్ చేయడానికి ప్రయత్నించినట్లు అరుస్తూ ఆ కాలిపోతూ కూడా ఆర్తనాదాలు మేము ప్రత్యక్షంగా విన్నామని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. మేము కొంతమంది కాపాడలేకపోయాం, కానీ డీజిల్ ట్యాంక్ వరకు ఆ మంట వచ్చేలోపే పోలీస్ అధికారులు ఫైర్ ఇంజిన్ రావడంతో మేము కూడా సేవ్ అయ్యాం. చుట్టూ ఉన్నటువంటి ఎవరైతే వెహికల్స్ వాళ్ళు ఉన్నారో, ట్రాఫిక్ జామ్ అయిందో మేము సేవ్ అయ్యాం, లేదంటే మాకు కూడా మంటలు అంటుకునేటువంటి పరిస్థితి. సో ఒక బస్సు రోడ్డుపై వెళ్తుంది అంటే ఎలాంటి ఒక నిబంధనలు లేదా ఒక సేఫ్టీ ప్రికాషన్స్ అనేవి ఉండాలి ఇక నుంచి అయినా, ఏం చెప్తారు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు మీరు ఈ సంఘటన చూడండి. ఇప్పుడు సంఘటన జరిగింది కదా, దీని మీద ఇప్పుడు మనం అందరం మాట్లాడతాము. రేపు పొద్దున్న నుంచి మీరు చూడండి, అన్ని రోడ్లలో ఆ కన్సల్ట్ ఆఫీసర్స్ ఖచ్చితంగా వాళ్ళని బస్సులు పట్టుకోవడము, వాటికి ఫైన్ వేయడము అని మనం ఖచ్చితంగా ఒక 15 రోజులు ఈ సీన్ అంతా ఖచ్చితంగా చూస్తాం. అన్ని చోట్ల ఇంకా అన్ని చెక్ చేస్తారు. ఆ తర్వాత 1 నెలకో 2 నెలలకో 3 నెలలకో మళ్ళీ ఇలాంటి సంఘటన సేమ్ మహబూబ్నగర్ దగ్గర ఆల్రెడీ బస్ ప్రమాదం జరిగింది కదండి. ఆల్రెడీ అప్పుడు కూడా ఫైర్ జరిగి మొత్తం ఒకటి కాలిపోయింది కదా, ఒక బ్రిడ్జ్ గుద్దుకొని చనిపోయి అది జరిగింది కదా. ఇప్పటికి ఏం మారిందంటే, అప్పుడు బస్సులో తీసుకున్న ప్రికాషన్స్ ఏంది, ఇప్పుడు కొత్తగా యాడ్ అయిన ప్రికాషన్స్ ఏముంది? సేమ్ అదే కదా మళ్ళీ నడుస్తుంది. ఇదే కరెక్ట్ కాదు. మీరు ఫిక్స్ చేయండి, ఈ ప్రికాషన్స్ ఉంటేనే బస్సుకు పర్మిషన్ ఇస్తాము, రోడ్డు మీద ఈ ప్రికాషన్స్ ఉంటేనే బస్సు రన్ చేస్తాము. బస్సుకు ఒక్క ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎందుకు? మినిమం 4 పెట్టండి. నలుగురిలో ఒక దాంట్లో దుంకుతే ప్రయత్నం చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి కదా. అది ఇప్పుడు ఆ మిత్రుడు కూడా చెప్పినట్టు నేను కూడా అప్పుడే చెప్పాను కదా, బస్సు ఎక్కితేనే ఎమర్జెన్సీ ఎగ్జిస్ట్ ఉంటాయి, దీన్ని ఇట్లా ఆపరేట్ చేయాలా అని చెప్పేసి అనే సిస్టమ్ ఎందుకు పెట్టట్లేదు? ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ప్యాసింజర్స్ కి? దాని మీద అవగాహన ఎందుకు కలిగించట్లేదు? మీరు అన్ని ప్లాస్టిక్ ఐటమ్స్ ఉంటాయి బస్సులో, ఖచ్చితంగా స్మెల్ వెంటనే పొగ వచ్చేస్తుంది. ఆ పొగలో అక్కడున్న ఇప్పుడు మీరు 2:45-3 గంటలు అంటే డీప్ స్లీప్ లో ఉన్న వాళ్ళకు ఏం జరుగుతుంది, ఎట్లా పోవాలా, ఏం కథ అన్నది ఏం ఐడియా ఉంటుందండి? నిద్రలోంచి మేలుకొచ్చేసరికి పొగ అంతా చుట్టుకుంటే వాళ్ళు ఏం చేయగలుగుతారు? కింద మీరు ఆ బాడీ చూసినారా బస్సులో? అన్ని సగం మధ్య దారిలో ఉన్నాయి అన్ని. ఆ దారిలో ఎందుకంటే దుంకేస్తుంటారు కిందికి, ఆ దుంకేసిన తర్వాత పోవడానికి రాదు, ఒకరి మీద ఒకరు తొక్కుంటారు, ఎటు పోవాలో తెలియదు, దారి తెలియదు. అందుకే చెప్తున్నాను ఏంటంటే ప్రికాషనరీ సిస్టమ్స్ ఏంటి అక్కడ మీరు చెప్తుంటే కూడా ఒకటి క్వశ్చన్ అడగాలనిపిస్తుంది. 2 ఉన్నారు డ్రైవర్లు, హెల్పింగ్ డ్రైవర్ కూడా ఉన్నారు. ఒక డ్రైవరు అక్కడ ఫైర్ సేఫ్టీకి సంబంధించిన ఎక్విప్మెంట్ ఉండి మంటలు ఆర్పే ప్రయత్నం చేసిన దూకేసి, ఇంకొకళ్ళు అలర్ట్ చేసి వాళ్ళని కిందకి దింపేస్తూ ఉన్న ఎమర్జెన్సీ ఎగ్జిట్ అలా వాళ్ళు కంగారు పడకుండా చేసి ఉంటే చాలా వరకు ఈరోజు ప్రమాదం నుంచి బయటపడేవారు. కానీ వాళ్ళిద్దరే అంటే రెండో డ్రైవర్ ఏదో ఒకరు నలుగురిని కాపాడని అంటున్నారు, కానీ వాళ్ళే కాపాడాల్సింది పోయి వాళ్ళే దూకేసి వెళ్ళిపోవడం, లోపల ఉన్న వాళ్ళందరూ చనిపోవడం ఎంత బాధాకరం అండి. సో ఇక నుంచి అయినా ఇద్దరు డ్రైవర్లలో ఏం జరిగిందంటే, ఫస్ట్ ఉన్న డ్రైవరు వాళ్ళు ఎంతసేపు ఉన్నా ఆ మంట నాపడానికి వాళ్ళ దగ్గర ఉన్న నీళ్లు ఏమున్నాయో ఆ చిన్న క్యాన్ లో ఉన్న వాటర్ తో దాన్ని ప్లాన్ చేసుకొని అది కాకపోతే దుంకేసి వెళ్ళిపోయినాడు ఫస్ట్ డ్రైవర్ అని చెప్తున్నారు అంతా మీడియాలో అంతా. కానీ అక్కడ స్టార్ట్ కూడా ఇప్పుడు అంతవరకు కూడా ఆ డ్రైవర్ ఎవరో ఐడెంటిఫై కాలేదు. ఎవరైతే ఎనికలు పడుకున్నారో స్పేర్ డ్రైవర్ ఉన్నారో అతనే ఎనికల డోర్ ఓపెన్ చేసి ఆయన కొంత ప్రయత్నం చేసినాడు. దాని ద్వారా ఇంకోటి ఏంటంటే, డోర్ ఓపెన్ చేస్తే మాత్రం అక్కడ స్టెప్స్ ఉంటాయండి, ఏమన్నా పైనుంచి దుంకాలి. ఇప్పుడు మీరు దుంకిన వాళ్ళందరూ చూడ ముక్కులు పగిలి తల పగిలికున్నారు చూసినారా? వాళ్ళందరూ ఏంటంటే దుంకినప్పుడు కిందికి పడతారు కదా, అలా పడినారన్నమాట. అంత ఏం అదే పక్కనే ఒక అడుగు 2 అడుగులు కింద ఉండదు కదండి, ఆ పై నుంచి కింద వరకు దుంకాలి కదండి. అన్ని ఇబ్బందులు ఉంటాయన్నమాట. అట్లా దుంకిన వాళ్ళు, తెలియకుండా పరిగెత్తిన వాళ్ళు ఎవరో అట్లా కొందరు బాగుపడి లాస్ట్ లో ఉన్న వాళ్ళే సేఫ్ అయినారు. మీరు ఫ్రంట్ లో ఉన్న వాళ్ళందరూ నష్టపోయారు గ్యారంటీగా. ఎందుకు అనుకోండి, ఆ డోర్ ఫస్ట్ డోర్ రానప్పుడు డ్రైవర్ ఏం చేసిండు, వాళ్ళు వెంటనే అలర్ట్ చేసి అందరినీ వాడే వచ్చి పలకొట్టొచ్చు కదండి అద్దాలని. తనకైతే ఐడియా ఉంటది, తన దగ్గర రాడ్లు ఉంటాయి, బండిలో రాడ్స్ ఉంటాయి కదండి ఖచ్చితంగా. మనం టైర్ మార్చుకోవడానికి అయితేనేమి అలాంటి ఐరన్ రాడ్స్ ఉంటాయి కదా, దానిలో ఏదైనా ప్రయోగం చేసి అద్దాలు పలకొట్టింటే కొందరైనా బతికి వాళ్ళు కదా. ఒక ప్రాణం ఖరీదు ఎంత అవుతుందండి? కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా మనం తెచ్చుకోగలుగుతామండి? వాళ్ళు ఎందుకు అలా చేయలేకపోయినారని ఒకటి బాధాకరం. పక్కనున్న సమాజంలో ఉన్న జనము ఎందుకు యాక్టివ్ గా స్పందించలేకపోయినారన్నది రెండోది. సరే, అడ్మినిస్ట్రేషన్ ఏమైతే ఉందో మీరు చెప్తున్నారు కదా, నిజంగా ఒక ఆ మేడం కూడా చెప్పింది, అక్కడ ఉన్న ఎవరో సిఐ తేజమూర్తి ఎవరో పేరు చెప్తుండొచ్చినారు, వచ్చినారు, ఎస్పీ గారు వెంటనే స్పందించినారు, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్ గారు అయితేనేమి అక్కడ ఏర్పాట్లు టక జరిగిపోయినాయి. ఏమేమి చేయాలో ఫర్దర్ స్టెప్స్ అనేది నెక్స్ట్ ఆ బస్సుకు పేలకుండా కూడా, ఎందుకంటే డీజిల్ ట్యాంక్ వరకు ఫైర్ రాలేదు, అంత లోపల ఫైర్ సర్వీస్ వచ్చింది, ఆపజేయగలిగినారు. అదే లేకుంటే అది కూడా పేలింది అనుకోండి, పక్కన ఉన్న వెహికల్స్ మొత్తం ట్రాఫిక్ అంతా జాము, 2 సైడ్లు టోటల్ ఆగిపోయింది, సబ్ కిలోమీటర్స్ వద్ద బండ్లు ఆగిపోయినాయి. అది జరగకుండా డీజిల్ ట్యాంక్ ఇంతవరకు పగల, డీజిల్ ట్యాంకే పగిలి ఉంటే ఆ లోటు మాదిరి అయిపోయేది. అలాంటివన్నీ ఆపగలిగినారు.
కానీ ఇనిషియల్ స్థాయిలోనే అవేర్నెస్ కింద క్రియేట్ చేసి కొద్దిగా వారిని లేపేసి మీరు పరిగెత్తండి దుంకండనో ఏదో చేయగలిగింటే ఖచ్చితంగా కొన్ని ప్రాణాలైనా కాపాడగలిగిండే వాళ్ళు గ్యారెంటీగా. చేతిలో ఉన్న అవకాశం మనం పోయిందనేది మాత్రం ఖచ్చితంగా అనిపిస్తా ఉంది ఇక్కడ. ఇప్పటికైనా పర్మనెంట్ సేఫ్టీ మెజర్స్ మీరు తీసుకుంటేనే ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఎట్లా బయటపడాలన్నది మనం జనం తెలుసుకోగలుగుతారు. సేఫ్టీ మెజర్స్తో పాటుగా డ్రైవర్ క్వాలిఫైడా కాదా, సర్వీస్ అంటే వాళ్ళు ఎన్ని కిలోమీటర్లు వెళ్ళారు, ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది. చాలామంది ప్రైవేట్ యాజమాన్యాలకు సంబంధించినటువంటి డ్రైవర్లు తాగేసి డ్రైవ్ చేస్తూ ఉంటారు. దానికి సంబంధించి మీరేం మాట్లాడతారు? అదేంటి ఇప్పుడు బ్రీత్ లేదర్ టెస్ట్ మనల్ని రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ చేస్తా ఉంటారు. ఆ వైన్ షాపుల దగ్గర అక్కడ ఎక్కడ పెట్టి చేస్తా ఉంటారు. ఆర్టీసీ ఈ డ్రైవర్లకు బ్రీత్ లేదర్ టెస్టులు ఎందుకు చేయకూడదు? బెంగళూరులో హైదరాబాద్ లో బయలుదేరింది, హైదరాబాద్ లో ఒక చోట, కర్నూలు ఒక చోట, బెంగళూరులో ఒక చోట చేయండి, మధ్యలో 3 సార్లు చేస్తాను అనుకోండి, వాడికి ఒక భయం ఉంటుంది. చేయడంతో పాటు ఎన్ని గంటలకి స్టార్ట్ అయింది, బెంగళూరు వెళ్ళేసరికి అక్కడ టైం ఉంటుంది, ఈ రీచింగ్ టైం ఏంటనేది నోట్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది కదా. చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా. నేను అదే చెప్పాను కదండి, హైదరాబాద్ లో బస్సులు 9 గంటలకు ఎక్కిన బస్సు ఇది 11 గంటల వరకు బయట తిరుగుతుంటది. హైదరాబాద్ సిటీ 11 దాటుతుంది, కర్నూలుకి వచ్చరికి 245 అయింది, జస్ట్ 200 కిలోమీటర్స్. ఎంత స్పీడ్ తో వచ్చినారనేది మనకు ఐడెంటిఫై అవుతుంది. బెంగళూరు మార్నింగ్ 6-7 కంతా వెళ్ళిపోవాలి కాబట్టి 350 కిలోమీటర్స్ కర్నూలు టు బెంగళూరు అంటే 3 గంటల వరకు ఇక్కడే ఉంది బస్సు. ఇంకెంత ఆ టైంలో ఎట్లా పోవాలి, ఎంత దూరం పోవాలా, అది కూడా మేజర్ డ్రాబ్యాక్ ఇక్కడ. రైట్. విజయ్ గారు, అసలు ఈ రూట్ పర్మిట్ ఎవరు ఇస్తున్నారు, టికెట్ ధరలు ఎవరు నిర్ణయిస్తున్నారు? రూట్ పర్మిట్ ఇదంతా